హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవి అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 299 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఆల్రెడీ మనం కేజీబీవి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఇదివరకటి వీడియోల్లోనే తెలియజేయడం జరిగింది. మరి ఈ కేజీబీవి పోస్టులకు ఏ పోస్టుకు ఏ అర్హత ఉండాలి, ఒకవేళ ఎంపిక అయితే ఎంత శాలరీ వస్తుంది, ఇటువంటి పూర్తి వివరాలతో ఆల్రెడీ మీకు ఒక వీడియోలో ఈ వివరాలన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో పాటు జిల్లాల వారీగా మరి పోస్ట్ వారీగా ఖాళీల వివరాలు కూడా మరో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ఈ కేజీబీవి ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా కేజీబీవి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలి అంటే మొదటగా క్వాలిఫికేషన్స్ నోటిఫికేషన్ ను పూర్తిగా చూసుకొని అందులో మీ క్వాలిఫికేషన్ కు తగ్గట్టుగా పోస్టులు అనేవి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చదివినటువంటి సబ్జెక్ట్ లో మీ క్వాలిఫికేషన్ కు పోస్ట్ అనేది ఉన్నట్టయితే అప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ కేజీబీవి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి 299 పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పోస్టులకు పురుషులు అర్హులు కాదు. మరి ఈ కేజీబీవి నోటిఫికేషన్ కు మీరు దరఖాస్తు చేయాలంటే మొదటగా కేజీబీవికి సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ kgbb.recruitment.apcfss.in. మీరు ఒకవేళ ఈ వెబ్సైట్ ని నేరుగా ఓపెన్ చేయాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు కొత్తగా అప్లై చేస్తున్నట్టయితే ఇందులో మనకు క్యాండిడేట్ లాగిన్, డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు ఫర్గట్ పాస్వర్డ్ రిజిస్టర్డ్ హియర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మొదటగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి, అంటే కేజీబీవి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్ లో ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం రిజిస్టర్ ఇయర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఒకసారి చూడాలి. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద నోటిఫికేషన్. మొదటగా మనం నోటిఫికేషన్ ను క్షుణ్ణంగా చదవాలి. ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లయబుల్ టు డిస్క్వాలిఫికేషన్. ఏదైనా తప్పుడు సమాచారం మనం ఆన్లైన్ అప్లికేషన్ లో ఇస్తే మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. By proceeding, you agree that you understand and accept all terms and conditions. మనం ఈ చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేయడం ద్వారా మరి కేజీబీవి రిక్రూట్మెంట్ కు సంబంధించిన అన్ని గైడ్ లైన్స్ ని మనం పాటిస్తున్నాం అని మనం సమ్మతి తెలియజేసినట్టు. తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను చదివి బాగా అర్థం చేసుకోవాలి. Non-local candidates are not eligible for this recruitment process. Please ensure you meet the local eligibility క్రైటీరియా బిఫోర్ ప్రొసీడింగ్. కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు అంటున్నారు కాబట్టి మరి లోకల్ క్యాండిడేట్స్ అది కూడా ఆంధ్ర వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ చెక్ బాక్సెస్ అన్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ ని క్లిక్ చేయాలి. మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మనకు షో యూజర్ మాన్యువల్ అని కనిపిస్తుంది. ఈ షో యూజర్ మాన్యువల్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక వీడియో రావాలి. మరి వీడియో అయితే రావడం లేదు. యూట్యూబ్ రిఫ్యూజ్ టు కనెక్ట్ అని వస్తుంది. దాంతో పాటు ఇక్కడ యూజర్ మాన్యువల్ అని కూడా కనిపిస్తుంది. మనం డౌన్లోడ్ యూజర్ మాన్యువల్ అంటే మాన్యువల్ కూడా రావాలి. ప్రస్తుతానికైతే యూజర్ మాన్యువల్ అలాగే వీడియో కూడా ఏది రావడం లేదు. మరికొన్ని రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంది. మరి మనం ఈ యూజర్ మాన్యువల్ వద్దు అనుకుంటే నేరుగా ఇక్కడ హైడ్ అని క్లిక్ చేస్తే యూజర్ మాన్యువల్ వెళ్ళిపోతుంది. తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గరికి వచ్చాం. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మనం పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ చూద్దాం. పర్సనల్ డీటెయిల్స్ లో మీరు మొదటగా మీ యొక్క ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. తర్వాత మీ పేరులో మీ పేరు తర్వాత సర్నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ మెయిలా ఫిమేలా అనేది మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మెయిల్ ఆర్ ఫీమేల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత క్యాస్ట్ అడుగుతుంది. క్యాస్ట్ లో ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
ఒకవేళ మీరు క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అందులో సబ్ క్యాస్ట్ ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక క్యాస్ట్ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనం క్యాలెండర్ గుర్తుని ఇక్కడ సెలెక్ట్ చేసి మరి మీరు ఏ సంవత్సరంలో పుట్టారు అనే సంవత్సరాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సంవత్సరంలో ఏ నెలలో మీరు పుట్టారో ఆ నెలను సెలెక్ట్ చేయాలి, తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేయాలి. మీరు ఈ విధంగా సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది, ఫస్ట్ నెల వస్తుంది, తర్వాత డేట్ వస్తుంది, తర్వాత ఇయర్ వస్తుంది. మీరు ఈ క్యాలెండర్ లో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంతే తప్ప మీరు నేరుగా ఎంటర్ చేయాలంటే మొదటగా నెల, తర్వాత డేట్, తర్వాత ఇయర్ ఎంటర్ చేయాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మ్యారిషువల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మరి మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. మరి తర్వాత ఫాదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్, తర్వాత ఎక్స్ సర్వీస్ ఉమెన్, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ ఉమెన్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడు మనకు లెంత్ ఆఫ్ సర్వీస్ అడుగుతుంది, అది ఎంటర్ చేయాలి. లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే పిహెచ్ఆ కాదా అని అడుగుతుంది. ఒకవేళ పిహెచ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి. అందులో విజువల్ ఇంపేర్డా, హీరింగ్ ఇంపేర్డా ఇటువంటివి మిమ్మల్ని అడుగుతుంది. మరి మనం ఏదైనా కానీ పిహెచ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మీకు మరి ఎంత పర్సెంటేజ్ ఉంది అనే ఆప్షన్ అడుగుతుంది. ఆ పర్సెంటేజెస్ ని కూడా మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం పిహెచ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం, కాదైతే నో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. దీంతో పర్సనల్ డీటెయిల్స్ అనేవి పూర్తయిపోతాయి. ఈ విధంగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనం కమ్యూనికేషన్ డీటెయిల్స్ లో డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వారు ఎస్ అని సెలెక్ట్ చేస్తారు. మరి సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్ అని, దాని తర్వాత మనం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ వారైతే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనంతపూర్ అని సెలెక్ట్ చేస్తాను. తర్వాత మండల్, అనంతపూర్ లో మీరు ఏ మండలానికి చెందినటువంటి వారో ఆ మండలాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ లో ఒకవేళ మీరు అర్బన్ అంటే మీ యొక్క వార్డ్స్ అడుగుతుంది, లేదు రూరల్ అని సెలెక్ట్ చేశారనుకోండి, రూరల్ అని సెలెక్ట్ చేస్తే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి గ్రామాల పేర్లు అడుగుతాయి. ఆ గ్రామం పేరు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీ ప్రాంతం యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డోర్ నంబర్ ను ఎంటర్ చేయండి. తర్వాత ల్యాండ్ మార్క్, మీకు సంబంధించినటువంటి ల్యాండ్ మార్క్, ఫైనల్ గా ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మనం ఫోన్ నంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్ గా పనిచేసేవే ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనం ఈ రిక్రూట్మెంట్ లో మన యొక్క కమ్యూనికేషన్ మొత్తం మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనం మొబైల్ నంబర్ కానీ లేదా ఈమెయిల్ ఐడి కానీ ఖచ్చితంగా పనిచేసేవై ఉండాలి. చాలా మంది ఏదో ఒక ఈమెయిల్ ఐడి అని ఎంటర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా పనిచేసే ఈమెయిల్ ఐడినే ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నంబర్ కూడా కరెక్ట్ గా మనకు ఓటీపీ వస్తుంది కాబట్టి కరెక్ట్ గా ఉన్నటువంటి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీస్ ను ఎంటర్ చేయండి. దీంతో కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి పూర్తవుతాయి. తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నప్పుడు ఇక్కడ మీరు రెగ్యులరా ప్రైవేటా అని అడుగుతుంది. మరి రెగ్యులర్ అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద రెగ్యులర్ ప్రైవేట్ అనే ఆప్షన్స్ అనే వర్డ్ ఉంటుంది. మీరు దాన్ని బట్టి మీరు రెగ్యులర్ ప్రైవేట్ స్టడీ అనేది మీరు కనుక్కోవచ్చు. ఒకవేళ రెగ్యులర్ స్టడీ అయితే రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము స్కూల్కి వెళ్ళకుండా చదివామంటే ప్రైవేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ అని సెలెక్ట్ చేస్తే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ జిల్లాలో చదివారు అనే ఆప్షన్స్ అడుగుతుంది. మీరు 4th to 10th ఏ జిల్లాల్లో చదివారో ఆ జిల్లాల్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ ఏరియా యూ బిలాంగ్ టు అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది కొన్ని జిల్లాల్లో కొన్ని చదివింటారు, తర్వాత కొన్ని జిల్లాల్లో మరికొన్ని చదివి ఉంటారు. అటువంటప్పుడు మీరు ఏ జిల్లాలో అయితే చదివారో అవన్నీ కూడా మీరు ఆటోమేటిక్ గా ఎంటర్ చేసేస్తే ఇక్కడ మీకు లోకల్ ఏరియా యూ బిలాంగ్ టు అంటూ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అనంతపూర్ 3 సంవత్సరాలు, మరి కర్నూలు 4 సంవత్సరాలు ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా లోకల్ డిస్ట్రిక్ట్ ఏరియా యూ బిలాంగ్ టు అంటూ కర్నూలు వచ్చేసింది. లేదు నేను ఇందులో ఏదైనా ఒక సంవత్సరాన్ని అనంతపూర్ అని మార్చాను అనుకోండి, లోకల్ డిస్ట్రిక్ట్ ఏరియా యూ బిలాంగ్ టు అంటూ మనకు అనంతపూర్ అనేది వచ్చేసింది. అంటే మీరు ఈ 7 సంవత్సరాలలో ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు మీరు లోకల్ అవుతారు అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. లేదు 4 to 10 మొత్తం ఒకటే జిల్లాలో చదివితే ఆ జిల్లాకే మీరు లోకల్ అవుతారు. ఇది ఎప్పుడంటే 2-3 జిల్లాల్లో చదివినటువంటి వారికి ఇది మీకు అర్థం అవడానికి నేను చెప్పడం జరిగింది. మీరు రెగ్యులర్ ప్రైవేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ అని సెలెక్ట్ చేస్తే మీరు ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివారు, సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు, థర్డ్ ఇయర్ ఎక్కడ చదివారు అంటే 10th కన్నా ముందు
10th కన్నా ముందు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అట్లా 10th నుంచి మనం రావాలన్నమాట. ఆ ఇయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ జిల్లాకు లోకల్ అనే విషయం ఇక్కడ తెలిసిపోతుంది. ఈ విధంగా మీరు మొత్తం పర్సనల్ డీటెయిల్స్ ను, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ను, తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఈ చెక్ బాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసి దీని కింద మనకు జనరేట్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే మీరు ఏదైతే ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారో అటువంటి మొబైల్ నంబర్ కు మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మీరు ఆ ఓటీపీ అనే దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓటీపీ సెంట్ టు అని మీ మొబైల్ నంబర్ వస్తుంది. ఆ మొబైల్ నంబర్ కు మీరు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఈ విధంగా వస్తుంది. మీ యొక్క పేరుతో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చి మీ యొక్క యూజర్ ఐడి అనేది ఇక్కడ జనరేట్ అయ్యి కనిపిస్తుంది. అలాగే మీ మొబైల్ నంబర్ కనిపిస్తుంది. ఆ మొబైల్ నంబర్ కు పాస్వర్డ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని వస్తుంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తేనే మీకు యూజర్ ఐడి అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఈ యూజర్ ఐడి తో పాటు పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నంబర్ కు మెసేజ్ రూపంలో వస్తుంది. మరి ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ రెండు కూడా నోట్ చేసి పెట్టుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే మీరు నేరుగా హోమ్ లోకి వెళ్తే మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మీరు వెబ్సైట్ లోకి వస్తేనే మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం రిజిస్ట్రేషన్ పూర్తి చేశాం కాబట్టి ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంటర్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత వచ్చిన యూజర్ ఐడి, తర్వాత మీ యొక్క మొబైల్ వచ్చినటువంటి పాస్వర్డ్, ఈ రెండు కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కూడా ఆల్రెడీ మీ యొక్క మొబైల్ నంబర్ కు వచ్చి ఉంటాయి. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించే క్యాప్చాను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవుతారో అప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు స్క్రీన్ లో మీకు మరి ఇక్కడ మీ యొక్క పేరు, మీరు ఏదైతే రిజిస్టర్ అయింటారో ఆ పేరుతో పాటు మీ యూజర్ నేమ్ ఇట్లా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏపీ టెట్ కు దరఖాస్తు చేసినప్పుడు ఎలా వస్తాయో ఆ విధంగా వస్తూ ఉన్నాయి. ఇక్కడ సర్వీసెస్ అనే దాంట్లో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ప్రింట్ అప్లికేషన్, పేమెంట్, ఫైల్ అప్లోడ్స్ అంటూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొత్తం మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొదటగా మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మనం క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తాయి. ఇందులో ప్రొఫైల్, మళ్ళీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లో ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ప్రివ్యూ అనే 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ప్రొఫైల్ లో మనం ఏమేమి ఎంటర్ చేయాలి అనేది ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం. మరి ప్రొఫైల్ లో ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంటర్ చేసిన డేటా ఆటోమేటిక్ గా వస్తుంది. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ అనేది, అలాగే మీ పేరు, మీ సర్నేమ్, మీ జెండర్, మీ క్యాస్ట్, మీ సబ్ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఎక్స్ సర్వీస్ మెనా కాదా, పిహెచ్ఆ కాదా, ఇటువంటి వివరాలన్నీ కూడా ఆటోమేటిక్ గా మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా వస్తాయి. జస్ట్ మీ యొక్క ఫోటో సిగ్నేచర్, ఫోటో పైన ఉండాలి, సిగ్నేచర్ కింద ఉండాలి. ఫోటో సిగ్నేచర్ ఉన్న దాన్ని ఇక్కడ మనం చూస్ ఫైల్ అని క్లిక్ చేసి మీ ఫోటో సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవి కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంటర్ చేసి ఉంటారు కదా, మరి మీ యొక్క లోకల్ స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నంబర్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మీరు ఫోటో సిగ్నేచర్ బ్లాకింగ్ లో చేసి ఉండాలి. ఫోటో సిగ్నేచర్ అనేది 150 KB కన్నా తక్కువ ఉండే విధంగా, అది కూడా జేపీజీ ఫార్మాట్ లో ఉండేది మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్, సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనం నెక్స్ట్ అకాడమిక్ సెక్షన్ లోకి వెళ్తాం. ఇక్కడ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని రావడంతో పాటు నెక్స్ట్ మనం అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లోకి వెళ్తాం. ఇంతకు ముందు ప్రొఫైల్ లైవ్ చేసాం, ఇప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్ లోకి వచ్చాం. అకాడమిక్ క్వాలిఫికేషన్ లో కూడా ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన డేటానే వస్తుంది. స్టార్టింగ్ లో మనం రెగ్యులరా, ప్రైవేట్ అని సెలెక్ట్ చేసి ఉంటాం. ఆ డేటా రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని వస్తూ, మనం సెలెక్ట్ చేసిన డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా వస్తూ, మనం లోకల్ డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్ టు అని కూడా వస్తుంది. దీని తర్వాత మనం అసలు ఎంటర్ చేయాల్సిన సమాచారం వస్తుంది. ఏమేమి ఎంటర్ చేయాలి అంటే, హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి అంటే 10వ క్లాస్ మీరు చదివారా. ఒకవేళ మనం 10th క్లాస్ చదివింటే మన యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
మనం 10th క్లాస్ అర్హత ఉంది కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేస్తాం. మరి మీ 10వ తరగతి ఏ బోర్డు కింద చదివారు, సెలెక్ట్ బోర్డ్, సెలెక్ట్ మీడియం, తర్వాత 10వ తరగతిలో ఏ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ ఏది చదివారు, ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారు, 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నంబర్ ఏంటి, మీకు ఎన్ని మార్క్స్ కు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ యొక్క పర్సెంటేజ్, ఇటువంటి వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హ్యావ్ యూ స్టడీడ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్స్ అని కూడా అడుగుతుంది. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అందరూ కూడా 10th లో చదివి ఉంటారు కాబట్టి మనం ఎస్ అని సెలెక్ట్ చేస్తాం. ఈ విధంగా మనం 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. తర్వాత ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటాం. మీరు ఇంటర్ చదివారా అంటే ఎస్ అని సెలెక్ట్ చేస్తాం. ఇంటర్ లో ఏ కోర్స్ చదివారు, ఏ బోర్డు కింద చదివారు, ఏ మీడియంలో చదివారు, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నంబర్ ఎంత, ఎన్ని మార్కులకు ఎన్ని మార్కులు వచ్చాయి, మరి పర్సెంటేజ్ ఎంత, ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ చదివారా, మరి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, సెకండ్ సబ్జెక్ట్ ఏంటి, థర్డ్ సబ్జెక్ట్ ఏంటి, ఫోర్త్ సబ్జెక్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ గ్రూప్ అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని సెలెక్ట్ చేస్తాం. ఆ విధంగా మన 3 సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాం. ఫోర్త్ సబ్జెక్ట్ ఆప్షనల్, ఇక్కడ స్టార్ గుర్తుంటే కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా మనం 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డిగ్రీ చదివారా అంటే ఎస్ అని సెలెక్ట్ చేస్తాం. మరి డిగ్రీకి సంబంధించిన వివరాలు, కోర్స్, ఏ డిగ్రీ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ సబ్జెక్ట్ చదివారు, మరి ఏ మీడియంలో చదివారు, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, దాని యొక్క హాల్ టికెట్ నంబర్ ఏంటి, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, మీకు ఎన్ని మార్క్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సెంటేజ్, అలాగే ఇంగ్లీష్ అనేది మీకు డిగ్రీలో ఉందా. ఈ విధంగా మీ డిగ్రీ వివరాలు అన్ని అడుగుతాయి. ఒకవేళ మీరు అదనంగా ఇంకో డిగ్రీ చదివి ఉంటే ఇక్కడ యూజీ ప్లస్ అనేది ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి ఇంకో డిగ్రీ ఉంటే దాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అంటే కొంతమంది డబుల్ డిగ్రీ, డబుల్ పీజీ చదివి ఉంటారు, అలాంటి వాళ్ళు అదనపు డిగ్రీలు కూడా ఎంటర్ చేయొచ్చు. లేదా ఒకే డిగ్రీ ఉంటే ఆ వివరాలను మీరు ఎంటర్ చేసి స్టాప్ చేయొచ్చు. తర్వాత డిగ్రీ తర్వాత మనం పీజీ చదివి ఉంటాం. పీజీ, హ్యావ్ యూ స్టడీడ్ పీజీ అంటే ఎస్ అని సెలెక్ట్ చేస్తాం. మళ్ళీ పీజీకి సంబంధించిన వివరాలు, ఏ కోర్సు చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ సబ్జెక్ట్ చదివారు, ఏ సంవత్సరంలో చదివారు, ఏ మీడియంలో చదివారు, తర్వాత దాని యొక్క హాల్ టికెట్ నంబర్, ఎన్ని మార్క్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత పర్సెంటేజ్. ఇలా పీజీ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇంకా అదనపు పీజీలు ఏవైనా ఉంటే దాన్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసి ఆ వివరాలు కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక మనం 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, తర్వాత డిగ్రీ అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది. తర్వాత టెట్ వివరాలు ఎంటర్ చేయాలి. మీరు టెట్ అనేది పాస్ అయ్యారా, మనకు తెలుసు. మరి ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ పోస్ట్ అన్నిటికి కూడా టెట్ ఉండాలి. పీఈటీకి అయితే టెట్ అవసరం లేదు. పీజీటీలో కూడా కొన్ని సబ్జెక్టులకు టెట్ అవసరం లేదు. కాబట్టి ఆ టెట్ వివరాలు మనం ఎస్ అని సెలెక్ట్ చేసి, మీరు టెట్ సిటెట్ పాస్ అయ్యారా, ఏపీ టెట్ పాస్ అయ్యారా అనేది అడుగుతుంది. ఆ టెట్ టైప్ సెలెక్ట్ చేసుకుని ఆ టెట్ యొక్క హాల్ టికెట్ నంబర్, ఏ పేపర్ క్వాలిఫై అయ్యారు, మరి ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. టెట్ వివరాలు అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే మనకు బీఈడి చదివి ఉంటాం కదా, ఆ బీఈడికి సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి. బీఈడి అని సెలెక్ట్ చేసిన తర్వాత బీఈడిలో మరి ఏ మెథడాలజీలో చదివారు, మెథడాలజీ 1 ఏంటి, మెథడాలజీ 2 ఏంటి, మీడియం ఏంటి, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్, ఇలా మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అడుగుతాయి. అవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఈ విధంగా టోటల్ గా మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఎంటర్ చేసి మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ అని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ప్రివ్యూ అనేది కనిపించిన తర్వాత మనం ప్రివ్యూ అనేది చూసుకొని, ఇక్కడ ప్రివ్యూ అనేది థర్డ్ స్టెప్, ప్రివ్యూ అనేది చూసుకోవాలి. చూసుకొని అన్ని ఏం తప్పులు లేవు అనుకుంటే మనం అప్పుడు సబ్మిట్ చేయవచ్చు. ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో సబ్మిట్ అయిపోతుంది మన అప్లికేషన్. సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం పేమెంట్ అనేది చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు, ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి 300 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. దానికోసం మనకి ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నేరుగా మీరు పేమెంట్ పేజ్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. 300 రూపీస్ మీరు ఆన్లైన్ ద్వారా పే చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. మరి మీ యొక్క అప్లికేషన్ ఇక్కడికి సబ్మిట్ అయిపోతుందా అంటే మరో ఆప్షన్ ఉంది, ఇక్కడ ఫైల్ అప్లోడ్స్ అనే ఆప్షన్. మరి మీ యొక్క ఫైల్స్ ను ఏవైతే మీరు ఇప్పటివరకు డేటా ఎంటర్ చేశారో వాటికి సంబంధించిన ఫైల్స్ ను కూడా అప్లోడ్ చేయాలి. మరి ఏ ఫైల్స్ అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ క్యాస్ట్ కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ మీరు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ని స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అనేది మీతో ఉండాలి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కు సంబంధించిన
డాక్యుమెంట్స్ ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏవేవైతే మీరు అకాడమిక్ కి సంబంధించి ఇక్కడ ఎంటర్ చేశారు అంటే 10th కానీ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. మరి అప్లోడ్ చేసేటప్పుడు అవి జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. అది కూడా 1 MB కన్నా తక్కువ ఉండాలి. ఉన్న ఫైల్స్ ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క అడిషనల్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇది కూడా జేపీజీ ఫార్మాట్ లో 1 MB కన్నా తక్కువ ఉండాలి. ఇక దాంతో పాటు మీరు స్టడీ 4th to 10th వరకు ఎక్కడైతే స్టడీ చదివారో ఆ స్టడీ సర్టిఫికెట్స్ ని కూడా అప్లోడ్ చేయాలి. 4th to 10th ఒకటే ఉంటే ఒకటే అప్లోడ్ చేయొచ్చు. లేదు మీరు 4th to 8th ఒక చోట, 9th to 10th ఒక చోట చదివింటే 4 to 8 అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆ స్టడీ సర్టిఫికేట్ ని, తర్వాత 9th, 10th అని సెలెక్ట్ చేసుకుని ఆ స్టడీ సర్టిఫికేట్ ని, ఈ విధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఆధార్ కార్డ్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి ఈ చెక్ బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెక్ బాక్స్ ని మనం సెలెక్ట్ చేసి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తామో అప్పుడు మన మొబైల్ కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయంగానే మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లో మీకు పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్రివ్యూ అనేది ఉంది. ప్రివ్యూ అనేది చూసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ను సబ్మిట్ చేసి పేమెంట్ అనేది చేసి మీ ఫైల్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. తర్వాత ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ ను మీరు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏదైతే ప్రభుత్వం ప్రస్తుతం కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి మరి నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ నోటిఫికేషన్ కు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీరు చూడడం ద్వారా ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, మరి ఏమేమి ఉండాలి అప్లై చేయాలంటే అనే దాని మీద మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. మరి కేజీబీవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఈ అప్డేట్స్ అన్ని కూడా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే కంపల్సరీగా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు, వారికి కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం ఉంటే ఈ వీడియోని వారితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.